ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినారాయణ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం 24. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారు తన దండ కమండలాలు తీసుకొని శ్రీధర్రావు గారి దంపతులతో వస్తామని చెప్పారు కదా. ముందు భాగంలో తెలుసుకున్నాం శ్రీధర్రావు గారి దంపతులతో వస్తున్నట్టుగా. అదేవిధంగా శ్రీ స్వామివారు తన దండ కమండలాలు తీసుకొని శ్రీధర్రావు గారి దంపతుల కంటే ముందుగానే పార్వతీదేవి మఠం ముందున మెట్ల వైపు అడుగులు వేసి మెట్లు దిగసాగారు. ఇంకా చేసేదేమీ లేక శ్రీ స్వామివారితో ఇక ఆ క్షణంలో ఏమి చెప్పినా వృధా అని ఉద్దేశంతో ఈ దంపతులిద్దరూ ఆయన వెనకాలే వారిని అనుసరించారనమాట. మెట్లు దిగుతున్న ప్రభావతి గారు ఒక్క క్షణం ఆగి శ్రీధర్రావు గారిని కూడా ఆగమని చెప్పి కొండ మీద కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుని మనసారా ధ్యానిస్తూ మనసారా ఇలా ధ్యానించారనమాట. స్వామి, ఏ మలుపులు తిప్పుతావో ఇక నీ ఇష్టం, మేము నిమిత్త మాత్రులం అని లక్ష్మీ నరసింహస్వామికి చెప్పుకొని వారు కిందకి దిగి వచ్చారనమాట. అప్పటికే శ్రీ స్వామివారు దగ్గరలో ఉన్న చెట్టు కింద తన జింక చర్మాన్ని పరుచుకొని పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నారు. శ్రీధర్రావు గారిని ప్రభావతి గారిని తమ వద్దకు రమ్మని పిలిచారు. ఇద్దరు వచ్చి శ్రీ స్వామివారి ముందు కూర్చున్నారు. ఇలా అన్నారు స్వామివారు, అమ్మ, మీ ఇద్దరికి చాలా సందేహాలు మనసులో ఉన్నాయి. మీ సందేహాలన్నీ ఈ వ్యవహారిక లోకానికి సంబంధించినవి. నా ఆలోచనలు మీ ఊహకు కూడా అందనివి. ఏది ఎప్పుడు ఎలా జరిగిపోవాలో అది అప్పుడు జరిగి తీరాలి. ఇది సృష్టి నియమం. ఇక జలపడదు, ఇక్కడ తవ్వించిన బావి దండగా అని మీరు అనుకున్న బావిలో పుష్కలముగా నీరు రాలేదా? అలాగే మందిర నిర్మాణం ఎలా జరుగుతుందో అని మీరు ఆలోచించిన అవసరం లేదు. బాలోన్మత్త పిచాచ వేషాయ అన్నట్లుగా అవధూతల చేతలు మాటలు మీకు అర్థం కావు, అంతుబట్టవు. దేని గురించి మీరు విచారపడకండి. నేను ఇప్పుడు మీతో ఇలా హఠాత్తుగా వస్తున్నానంటే దానికి గల కారణం దానికి నిర్దేశించి ఉంటుంది. ప్రతి పనికి ఒక నిర్దిష్టమైన కార్యం తోడై ఉంటుంది అని ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలోకి వెళ్ళారు స్వామివారు. అనంతరము అత్యంత వాత్సల్యపూరిత చూపుతో ఇలా అన్నారు. అమ్మ, ఈ ప్రభావతి అమ్మగారికి పక్క చూస్తే ఇలా అన్నారనమాట. అమ్మ, శ్రీ వైష్ణవం నీ పద్ధతి. ఇప్పుడు ఈ క్షణంలో నీకు ఈ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడి పాదాల చెంత తిరుమంత్రం ఉపదేశిస్తాను. మీ ఇంటికి చేరిన తర్వాత సాంగోపసాంగంగా మంత్రార్థం జప విధానం బోధిస్తాను. సావధానంగా విను అన్నారు. పద్మాసనంలో ఉన్న స్వామివారు ఒక్కసారిగా ధ్యాన సమాధి స్థితికి వెళ్ళారు. చుట్టూ ఉన్న ప్రకృతి కూడా చడి చప్పుడు లేకుండా 10 నిమిషాల పాటు నిశ్శబ్దంగా మారిపోయింది. శ్రీ స్వామివారు కళ్ళు తెరిచి మంత్రాన్ని పలుకమని ప్రభావతి గారిని ఆదేశించారు. శ్రీధర్రావు గారికి ఆ నిమిషంలో శ్రీ స్వామివారిలో, మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారిలో సాక్షాత్ దక్షిణామూర్తి రూపం గోచరించింది. ప్రభావతి గారికి అయితే పూర్తిగా ఆవిడ మంత్రం పలకడంలోనే లీనమైపోయారు. శ్రీ స్వామివారు ఎన్నిసార్లు మంత్రాన్ని ఆవిడ చేత పలికించారో, ఆవిడ ఎన్నిసార్లు ఉచ్చరించారో, సమయం ఎంతసేపు గడిచిందో వారికి ఏమీ గుర్తు రాలేదు. నిజానికి శ్రీధర్రావు గారికి మంత్రోపదేశం చేయలేదు, కానీ ఆయన కూడా అదో విధమైన అనుభూతికి లోనే ఈ పరిసరాలన్నీ మర్చిపోయారన్నమాట. శ్రీ స్వామివారి మంత్రోపదేశం పూర్తయ్యేసరికి సాయంత్రం పొద్దుగూకుతుంది. బండి తోలే మనిషి ఇలా అన్నాడు. అయ్యా, అడవిదారి చీకటి పడితే కష్టం అని అంటున్నాడు. దంపతులిద్దరూ ఇంకా ఆ దివ్యానుభూతి నుంచి స్వామివారి సమక్షంలో ఉన్నారు కదా, వారు ఆ దివ్యానుభూతి నుంచి ఇంకా తేరుకోలేదు. శ్రీ స్వామివారే ముందుగా లేచి ఇక పదండి అన్నారు. శ్రీ స్వామివారితో కలిసి బండిలో కూర్చున్న శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు మౌనంగా ఉన్నారు. వారి హృదయాల్లో అంతకుముందు శ్రీ స్వామివారు బోధించిన మంత్రమే సుడులు తిరుగుతుంది. శ్రీ స్వామివారు ఆ గతుకుల దారిలో బండి కుదుపుల్లోనే ధ్యానంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ
మళ్ళీ అత్యంత దివ్య సుగంధ పరిమళం బండిలో వ్యాపించింది. దాదాపు 2 గంటల బండి ప్రయాణం వారికి దివ్యమైన అనుభూతితో గడిచినట్లుగా ఆ దంపతులకు దోచింది. కొద్దిగా చీకటి పడే వేళకు వారు మొగలచెర్లకు చేరారనమాట. ఇంటికి రాగానే శ్రీ స్వామివారు ఇంతకు ముందు బస చేసిన గదిలోనే వసతి ఏర్పాటు చేశారు వీరు. ఒక చెక్క మంచం అందులో వేశారు. దాని మీద శ్రీ స్వామివారు తాను తెచ్చుకున్న ధావళి పరుచుకొని ఆ ధావళి మీద జింక చర్మం వేసుకొని తన ధ్యానానికి అనుగా చేసుకున్నారు. ఒక గ్లాసు పాలు మాత్రం ఆహారంగా తీసుకొని గది తలుపులు వేసుకున్నారు. శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు భవిష్యత్ కార్యాచరణ పూర్తిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మీదే భారం మోపారు. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ.